వర్షాకాలం వచ్చిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలా పూడికితీత పనులు పూర్తి కాలేదు. పనులు నెమ్మదిగా సాగడంతో చిన్నపాటి వర్షం వచ్చినా రోడ్లు గల్లీల్లోకి మురుగునీరు చేరుతోంది. 50 కోట్లతో 203 ప్యాకేజీలుగా పూడికితీత పనులకు టెండర్లు పిలిచారు. ఇక వర్షాకాలంలోపే పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు అధికారులు. ఇప్పటివరకు 70% పనులు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. అయితే పూర్తయిన పనులు ఎక్కడా కనిపించడం లేదని జనం అంటున్నారు. మరో వారం రోజుల్లో హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయినా అధికారులు కాంట్రాక్టర్లు నాలాల పనులు పట్టించుకోవడం లేదంటున్నారు జనం. రెటిక దీనిపై మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, సిటీలో నాలాల పూడికితీత పనుల పరిస్థితి ఏంటి? మాదిరి సిటీలో యాక్చువల్గా వర్షాకాలం వచ్చే ముందు వేసవి కాలంలోనే ఈ నాలాల పూడికతీత అనేది పూర్తిగా తీయాల్సి ఉంటుంది. ఎందుకంటే వర్షాకాలంలో వర్షం వచ్చిందంటే చాలు నాలాల్లోకి వాటర్ వచ్చి మళ్ళీ ఈ మురుగునీరు అంతా కూడా బయటకు వస్తుంది. కాబట్టి సో దీనికోసం జిహెచ్ఎంసీ ఏం చేసిందంటే వర్షాకాలం వచ్చేలోపు 50 కోట్లతోటి మొత్తం 203 ప్యాకేజీలతోటి ఈ పనులు చేపట్టాలంటూ కూడా టెండర్ పిలిచింది. సో ఆ టెండర్లో పార్టిసిపేట్ చేశారు. కానీ ప్రస్తుతం రియాలిటీకి వచ్చే వరకు మాత్రం ఎక్కడా కూడా ఆల్రెడీ జూన్లోకి వచ్చేసాం, వర్షాకాలం కూడా వచ్చేసింది. ఇప్పటి వరకు ఎక్కడా కూడా నాలా పనులు పూర్తవ్వలేదు. ఎట్ ప్రజెంట్ మనం ఖైరతాబాద్ జోన్లో ఉన్నాం, చూస్తున్నాం కదా. ఇది బుల్కాపూర్ నాలా అంటారు. సో ఇది అతిపెద్ద నాలా. అటు బంజారా హిల్స్ ఆ రూట్లో నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇట్లా టువార్డ్స్ ఖైరతాబాద్ మీదుగా ఈ నాలా అటు హుస్సేన్ సాగర్లో కలుస్తుంది. ఇది అతిపెద్ద నాలా. సో ఈ నాలాను కూడా ఇప్పటి వరకు క్లీన్ చేయలేదు. సో మనం చూస్తున్నాం కదా, మొత్తం ఈ నాలాలో ఉన్నటువంటి చెత్త చెదారము, ప్లాస్టిక్ సంచులు ఇవన్నీ కూడా పూర్తిగా ఇలాగే ఉన్నాయి. అయితే అధికారులు దీన్ని రీసెంట్గా విజిట్ చేశారు. విజిట్ చేసినప్పుడు ఎవరైతే దీన్ని తీసుకున్నారో అంటే కాంట్రాక్టర్ను పిలిచి ఇదంతా కూడా కంప్లీట్ చేయాలి, ఎందుకంటే వర్షాకాలం కూడా వస్తుందని చెప్పడంతో వచ్చి కొద్ది రోజుల పాటు జేసీబీ తోటి తీసినట్టు చేశారు. సో ఈ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ నాలాకు సంబంధించిన మట్టి అంతా కూడా పూర్తిగా ఇక్కడనే వేసి వెళ్ళాడు. సో నెక్స్ట్ రేపు మళ్ళీ వర్షం వస్తే ఈ నాలాకు సంబంధించిన ఈ మట్టి మళ్ళీ తిరిగి ఇదే నాలాలో కలిసిపోవడం, మళ్ళీ నాలా పూర్తిగా స్టక్ అయిపోవడం, మళ్ళీ ఈ మురుగునీరు అంతా కూడా ఈ గల్లీలోకి రావడం, అట్లాగే ఇళ్లలోకి రావడంతో మళ్ళీ ఇదే ఇబ్బందులు పడే అవకాశాలు అయితే పూర్తిగా కనపడతాయి. మనకు కనిపిస్తుంది కదా, ఇగో ఇదే దీనిలో నుంచి జేసీబీ తోటి తీసి దీని పక్కనే పోసారు. సో ఇదంతా కూడా నాలాల నుంచి తీసిన మట్టే. తిరిగి వర్షం పడితే ఈ మట్టి అంతా కూడా పూర్తిగా స్లైడ్ అయిపోయి మళ్ళీ లోపలికే వెళ్తుంది. సో ఇదంతా కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. వన్స్ ఒక భారీ వర్షం వచ్చిందంటే చాలు ఈ మట్టి అంతా వెళ్ళి మనం ముందు చూస్తున్నాం కదా, ఇప్పటికే ఈ కవర్లు వాటన్నిటితోటి పూర్తిగా స్ట్రక్ అయిపోయింది. వాటర్ వచ్చినట్టు ముందుకు వెళ్ళలేకపోతుంది. మళ్ళీ వన్స్ ఈ మట్టి కనుక ఈ వర్షం వస్తే ఇది ఈ నాలాలోకి వెళ్ళిందంటే అదంతా కూడా మొత్తం ఆగిపోతుంది. సో పైనుంచి వచ్చే ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ స్ట్రక్ అయిపోయి మళ్ళీ తిరిగి ఇళ్లలోకి గల్లీలోకి బస్తీల్లోకి వచ్చేసి మురుగునీటితోటి పబ్లిక్ ఇబ్బందులు పడకైతే తప్పట్లేదు. సో యాక్చువల్గా ఇప్పటికే ఈసారి వర్షాకాలం చాలా ముందస్తుగా వస్తుందని చెప్పారు. ఇప్పటికే మే నెలలోనే మే ఎండింగ్లో మనం వర్షాలు చూసాం. తిరిగి జూన్ ఫస్ట్ వీక్లో మళ్ళీ భారీ వర్షాలు ఉంటాయి. యాక్చువల్గా అయితే ఎప్పుడైనా అటు జూలై ఆగస్ట్ టైంలో భారీ వర్షాలు ఉంటాయి, కానీ ఈ సీజన్లో మాత్రం జూన్లోనే భారీ వర్షాలు ఉంటాయంటూ ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. సో దీంతో అధికారులు ఇప్పటి వరకు మాత్రం అప్రమత్తం అవ్వట్లేదు. దీనికి సంబంధించి ఇంజనీరింగ్ అధికారులను, జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులను అడిగితే మేము ఇప్పటికే పనులు చేయిస్తున్నాం, 73% పనులు ఇప్పటికే అయిపోయాయి. మొత్తం సిటీ వ్యాప్తంగా అంటే జిహెచ్ఎంసీ పరిధిలో 1000 కిలోమీటర్లకు పైగా నాలాలు ఉంటాయి. సో దీనిలో ఆల్మోస్ట్ 400 కిలోమీటర్లు మేజర్ నాలాలు ఉంటాయి. ఆ తర్వాత మైనర్ నాలాలు అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇట్లాంటి నాలాలు ఆల్మోస్ట్ ఒక 600 కిలోమీటర్స్ పైన ఉంటాయి. సో వీటన్నిటి కూడా వర్షాకాలం వచ్చేలోపే మొత్తం క్లీనింగ్ చేయించాలి, దానిలో ఉన్న మట్టి తీసేయించాలి, ఆ మట్టిని ఇక్కడి నుంచి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్కి తరలించాలి. కానీ అదేమి జరగట్లేదు. సో అక్కడక్కడ పనులు జరుగుతున్నా కూడా ఆ జేసీబీలతోటి ఈ నాలాను క్లీన్ చేసి మళ్ళీ పక్కనే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇట్లాగే మట్టి వేస్తున్నారు. తిరిగి ఆ మట్టి అంతా కూడా అందులోనే పడుతుంది. సో దీనికి సంబంధించిన బిల్లులన్నీ అధికారులు మళ్ళీ క్లియర్ చేస్తున్నారు, కానీ ప్రాబ్లం మాత్రం సాల్వ్ అవ్వట్లేదు. ఎందుకంటే ప్రతిసారి వర్షాకాలం వస్తే ఈ నాలాల సమస్య అనేది ప్రతిసారి ఉంటుంది. ఇది ఈసారి ఉన్నది కాదు, అంతకుముందు సారికి ఉన్నది కాదు. సో అధికారులు మాత్రం సేమ్ సిచ్యువేషన్ అని చెప్తున్నారు, మేము క్లీన్ చేయిస్తాం, ఎలాంటి ఇబ్బంది ఉండదంటూ చెప్తున్నారు. సో రీసెంట్గా జిహెచ్ఎంసీలో జరిగినటువంటి మీటింగ్లో కూడా అప్పుడు కూడా వాళ్ళు అదే చెప్పారు. సో అధికారులు కానీ సిటీకి సంబంధించిన కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా అధికారులను క్లియర్గా అడిగారు, అసలు ఏం జరుగుతుంది నాలాలకు సంబంధించి. ప్రతి బస్తీలోకి వాటర్ వస్తున్నాయి, మురుగునీరు అంతా కూడా నాలాల్లోకి
చేరుతున్నాయి. కానీ ఎందుకు అధికారులు స్పందించడం లేదు, అటు కాంట్రాక్టర్లు కూడా వర్క్ స్పీడప్ ఎందుకు చేయట్లేదని వాళ్ళు అడుగుతుంటే మేము తప్పకుండా పనులు కంప్లీట్ చేస్తాం, ఇప్పటికే 73% వర్క్స్ అయిపోయాయని చెప్తున్నారు. కానీ ఆన్ ఫీల్డ్ మాత్రం నాలాల దగ్గర ఎక్కడా కూడా పనులు పూర్తవ్వలేదు. జూన్ వచ్చేసింది, వర్షాలు వచ్చేసినాయి, కానీ నాలాల పనులు మాత్రం అవ్వట్లేదు. సో ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని వీటన్నిటిని కూడా క్లీన్ చేయించాలని నగరవాసులు కోరుతున్నారు. సో ఇట్లాంటి వాటి వల్ల అక్కడక్కడ నాలాలు మొత్తం కూడా స్ట్రక్ అయిపోయి ఆ వాటర్ అంతా కూడా తిరిగి గల్లీల్లోకి బస్తీల్లోకి వచ్చి ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పటి వరకు మేలో ఎండింగ్లో వర్షాలు పడాయి, కానీ భారీ వర్షాలు పడలేదు. కానీ జూన్లో మాత్రం భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయి. సో అప్పుడు ఒకేసారి తక్కువ టైంలో ఎక్కువ వర్షపాతం నమోదైతే అప్పుడు మాత్రం ఈ నాలాలన్నీ కూడా ఉప్పొంగే అవకాశం ఉంటాయి, పొంగి మళ్ళీ బస్తీల్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటిపైన అధికారులు ఫోకస్ పెట్టాలి. మొత్తం 203 కాంట్రాక్టర్లకు ఈ పనులన్నీ కూడా అప్పచెప్పారు. సో వాళ్ళందరి మీద ఈ లోకల్గా ఉండేటువంటి ఏఈలు కానీ, డిఈలు కానీ, ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ కానీ తప్పకుండా వాళ్ళపైన ఫోకస్ చేసి అసలు ఇప్పటి వరకు ఎంతవరకు వచ్చాయి ఏంటి అని ఈ పనులను మాత్రం తప్పకుండా స్పీడప్ చేయాల్సిన అవకాశం అయితే అవసరం అయితే ఎంతైనా ఉంది మాదిరి.